ప్రతి నెల చివర ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్ గురించి అద్భుతమైన విషయాలను వెల్లడించింది. దీంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లక్షల మంది వీక్షించారు అని చెప్పుకోవచ్చు. ఈసారి మోదీ తన ప్రసంగంలో 2 తెలుగు రాష్ట్రాల గురించి మోదీ ప్రస్తావించారు. సంగారెడ్డి మరియు విశాఖపట్నంలలో జరుగుతున్న ప్రగతి ప్రస్థానం గురించి వివరించారు. దీంతో ఈ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత దక్కినట్లు అయింది. ప్రధానమంత్రి ఈ ప్రసంగం మధ్యలో ప్రత్యేకంగా తెలంగాణ మహిళల గురించి ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లాలోని మహిళా రైతులు డ్రోన్ల సహాయంతో వ్యవసాయం చేయడాన్ని ఆయన మెచ్చుకొన్నారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారని, పండ్ల తోటలకు పురుగుల మందులు, జలధార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ మహిళలకు స్కై వారియర్స్గా మోదీ అభివర్ణించారు. డ్రోన్ల ద్వారా వేగంగా, సమర్థవంతంగా పురుగుల మందులను పిచికారీ చేయవచ్చు అని, నీటిని, మందుల వినియోగాన్ని 30-40% వరకు తగ్గించవచ్చని మోదీ పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ పరిణామం ఒక గొప్ప ముందడుగు అని ఆయన వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ఆడబడుచులు పట్టుదలతో ఈ టెక్నాలజీని నేర్చుకున్నారని మోదీ ప్రశంసించారు. ఇంతటి విప్లవానికి కారణమైన మహిళలను డ్రోన్ దీదీలుగా ఆయన సంబోధించారు. ఇటువంటి చొరవ ద్వారా సమాజంలో గణనీయమైన మార్పులు వస్తాయని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్స్ ఆఫ్ అగ్రికల్చర్ పథకం కింద మహిళా సమూహాలకు రాయితీతో డ్రోన్లు అందిస్తోందని, శిక్షణా కేంద్రాలు, డ్రోన్ లైసెన్సింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇదే ప్రసంగంలో మోదీ యోగా దినోత్సవం గురించి ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే అంతర్జాతీయ యోగా దినోత్సవం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఆయన ప్రత్యేకంగా యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేస్తుంటారు. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చే నెల 21న విశాఖపట్నంలో జరుగుతుందని వివరించారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో తాను హాజరవుతున్నట్లు మోదీ తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వివరించారు. యోగా డే రోజున అంతా యోగా చేయాలని ఉద్దేశ్యాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశాఖపట్నం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి అని మోడీ కొనియాడారు. విశాఖ పరిసరాల్లో యోగా చేయడం అనుభూతిని మరింత గొప్పగా చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా ఆంధ్ర అనే ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రతి గ్రామానికి, పాఠశాలలకు యోగా సాధన పరిచయం చేయడం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో 10 లక్షల మందికి పైగా యోగా అభ్యాసనకు పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోందని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో సంగారెడ్డి మహిళల ప్రగతి గురించి, విశాఖపట్నంలో యోగా డే ఏర్పాట్ల గురించి నరేంద్ర మోదీ వివరణాత్మకంగా మాట్లాడారు. ప్రతిష్టాత్మక మన్ కీ బాత్లో వీటిని ప్రస్తావించడంతో ఈ ఘట్టాలకు సహజంగానే ప్రాధాన్యత పెరిగింది.